హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసింది. ఏకపక్ష విజయం నమోదవుతుందన్నటువంటిది కాస్త ఏకపక్ష విజయం కాదే, కాంగ్రెస్ ఆధిపత్యం కన్ఫర్మ్. బట్ క్రిందటిసారి 2020లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 4 మున్సిపాలిటీలకు పరిమితమైంది. అప్పుడు ఏకపక్ష విజయం టీఆర్ఎస్ వంతైంది. ఇప్పుడు దాదాపుగా 50కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుంటోంది, పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కానీ 25 స్థానాల్లో హంగు, అదే సందర్భంలో దాదాపు 20-25 స్థానాల్లో మున్సిపాలిటీలని ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంటాం. ఇంకోవైపున భారతీయ జనతా పార్టీ దాదాపు 200కి పైగా మున్సిపల్ కౌన్సిలర్ సభ్యుల్ని సాధించడం. 7 కార్పొరేషన్లలో చూస్తే కాంగ్రెస్ 4, బీజేపీ 2, కమ్యూనిస్టులు 1 అన్నటువంటిది. ఈ మొత్తం రిజల్ట్ కాంగ్రెస్కి సంతోషమే, గతంతో పోల్చుకుంటే భారీ ఫలితాలు వచ్చినట్టు. అదే సందర్భంలో వన్ సైడెడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకుండా ఉంది. ఈ పరిణామాలు ఏం సూచిస్తున్నాయి భవిష్యత్ రాజకీయాల్లో? ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకుడు లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ విజయాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్లో అసంతృప్తి అన్నది పెరిగిన మాట వాస్తవమే. కాకపోతే ఇవి లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు కానీ ఈ జనరల్గా ట్రెండ్ ఎలా ఉంటుందంటే, అధికార పార్టీకి అనుకూలంగా వాళ్ళు గెలవకపోతే ప్రతిపక్షం అభ్యర్థులు గెలిస్తే మనకు పనులు అవుతాయో కాదో, అభివృద్ధి జరుగుతుందో లేదో అనేటువంటిది ఒకటి అభద్రతా భావం ఉంటుంది ప్రజలకి. సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికల్లో. ఇక్కడ ఈసారి అధికార పార్టీకి సరే, వాళ్ళు ఎన్నికల ప్రచారంలో 100% మాకే సీట్లు వస్తాయి, స్వీప్ చేస్తాము అని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు అలాగే చెప్పుకుంటాయి. కానీ ఇవాళ మనం గమనించినప్పుడు ఇక్కడ 70% పరిధిలోనే కాంగ్రెస్ పార్టీ సీట్లు పొందే అవకాశం కనిపిస్తుంది. అంటే కార్పొరేషన్ తీసుకున్నా, మున్సిపాలిటీ తీసుకున్నా, మిగతా 30%లో ఒక 10% వరకు బీజేపీ తీసుకుంటున్నది, మిగతా 20% బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నట్టు మనకు ఆ యొక్క ఫిగర్స్ని బట్టి చెప్పగలుగుతున్నాం. అయితే ఏంటంటే 30% వరకు ప్రతిపక్ష పార్టీలు తీసుకోగలుగుతున్నాయి అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సిన అంశం. లేదు, మేము బ్రహ్మాండమైన పరిపాలన చేశాము, మేము ఎవరికి ఎలాంటి అసంతృప్తి లేకుండా పనిచేశాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇవాళ మరి ఆ 30% సీట్లు ఎలా వెళ్ళాయి? ఓటింగ్ పర్సంటేజ్ కూడా మనం లెక్కేసుకుంటే అది ఇంకా రాలేదు బయటికి, రేపు ఎల్లుడో తెలుస్తుంది పర్సంటేజ్ ఏ పార్టీకి ఎంత వచ్చింది. ఇది రాబోయేటువంటి ఎన్నికల్లో, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ప్రచారాస్త్రకంగా అటు ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది, అధికార పార్టీకి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా కూడా 8 మంది పార్లమెంటు సభ్యులు అటు కాంగ్రెస్ ఉన్నారు, ఇటు బీజేపీకి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి కొంతమంది పార్లమెంటు సభ్యులు ప్రభావం పనిచేస్తుంది. కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, లేకపోతే ఆదిలాబాద్. మిగతా చోట్ల అంత ప్రభావం అంటే కనపడడం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడ అంటే ప్రతిదాని మున్సిపాలిటీల్లో కూడా వాళ్ళకి ఎన్నో కొన్ని సీట్లు వస్తూనే ఉన్నాయి. కార్పొరేషన్లో కూడా సీట్లు వస్తున్నాయి, డివిజన్ సీట్లు కార్పొరేటర్లు గెలుస్తున్నారు. అంటే నెట్వర్క్ తీసుకున్నప్పుడు ఏమవుతున్నది అంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ పార్టీ బెటర్గా ఉందని చెప్పగలరు. ఇంకా నెట్వర్క్ విషయం 10 సంవత్సరాలు అధికార పార్టీగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ఆ నెట్వర్క్ను పెంచుకోగలిగింది, గ్రామీణ వరకు విస్తరించగలిగింది. గట్టి ఫైట్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి ఫైట్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు, అంటే జనంలో ఉంటున్నారు ఎప్పుడు. మరి కవిత బయటకు వచ్చి డిస్టర్బెన్స్ చేసినా కూడా ఇవాళ
కవిత వల్ల డ్యామేజ్ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ బట్టి ఆ పార్టీ అసలు ఇక పతనం అయిపోతుంది, అది లేవలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ప్రచారానికి విరుద్ధంగా రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే మరి లేచి కూర్చునేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ లో కనిపిస్తుంది. బీజేపీ అంటే ఇప్పుడు దాని అది ఎప్పుడూ అది ఆ 10%, 5%, 7% లోపలనే నడుస్తుంది. మరి ఓటింగ్ పర్సెంటేజ్ ఏమైనా ఎక్కువ ఉందో చూడాలి. ఏమి సాధించలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ నెట్వర్క్ బీఆర్ఎస్ తో పోల్చుకుంటే బలహీనంగా ఉంది అని మాత్రం చెప్పగలుగుతారు. ఇక్కడ నగరాల్లో చెప్పండి. నగరాలు పట్టణాల్లో సహజంగా బీజేపీకి ఓట్ల శాతం ఎక్కువ ఉంటుంది అని అనుకుంటాం. ఎందుకంటే మోడీ గారి పరిపాలన, బీజేపీ మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా పనిచేస్తాయి అని చెప్పి. కానీ కొన్ని చోట్ల అసలు బీజేపీ ఒక కౌన్సిలర్ కూడా గెలవని పరిస్థితి ఉంది ఇక్కడ. మళ్ళీ బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 3-4 చోట్ల అసలు ఒక్క సీటు కూడా రాలేదు బీజేపీ. ఒక కౌన్సిలర్ కూడా గెలవలేదు. అలాంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఆ ప్రభావం ఏం పనిచేయలేదని కదా, మోడీ గారి ప్రభావం కానీ పార్టీ ప్రభావం, కొన్ని నాయకుడి ప్రభావం, నాయకుడు చూసేనా మనం ఓట్లు వేయాలి అని చెప్పి. ఇప్పుడు సిరిసిల్ల కేటీఆర్ ఆయన నాయకత్వం మీద నచ్చే కదా సిరిసిల్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గెలుచుకోగలిగింది మున్సిపాలిటీ. అలాగే కేసీఆర్ ఆయన సంబంధించిన నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ గెలిచింది. అంటే ఇక్కడ నాయకత్వాలను బట్టి కూడా ప్రజలు అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడ బీజేపీ అలాంటి, ఇప్పుడు సరే కరీంనగర్లో, ఆదిలాబాద్లో, లేకపోతే నిజామాబాద్లో కొంత బెటర్గానే ఉంది, నాయకులను చూశారు. వాళ్ళు కూడా జనంలో ఉండి పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి అవి రాగలిగినాయి. బట్ మిగతా మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి? దారుణంగా ఓడిపోయారు. డిపాజిట్ రాని పరిస్థితి కూడా వచ్చిందంటే బలంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలని జనంలోకి తీసుకోవడంలో కానీ ఐకమత్యత చూపించలేకపోవడం, గ్రూప్ తగాదాలు చూపించడం వల్ల బీజేపీ నష్టపోతుంది. రైట్. మున్సిపాలిటీల పరంగా అంటే క్రిందటిసారి చూస్తే బీఆర్ఎస్ 2020లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4 మున్సిపాలిటీలు గెలుచుకుంది. అప్పుడు బీఆర్ఎస్ దాదాపుగా 105 దాకా గెలుచుకున్నటువంటి సందర్భం ఉంది. 104, 105 గెలుచుకున్నప్పుడు 4 మున్సిపాలిటీలు మాత్రం అప్పుడు కాంగ్రెస్కి వచ్చింది. బీజేపీకి ఒక 2, ఎంఐఎంకి ఒక 2, ఇతరులు ఒకటి వచ్చినాయి ఆ టైంలో. ఇప్పుడు వచ్చేటప్పటికంటే అప్పుడు ఒక రకంగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇప్పుడు వీళ్ళు 50, 60 మున్సిపాలిటీలు, దాదాపు ఒక 25 దాకా హంగు రావడం, దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ లో హంగు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రయాంగిల్ ఫైట్ జరిగింది అప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఆ బీఆర్ఎస్ 2 టర్ముల పాలనలో మొదట 10 సంవత్సరాల కింద ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉండింది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా నడిచింది. కాంగ్రెస్ ప్రభావం లేకుండా పోయింది. ఈసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం వలన బీజేపీ వెనక్కి నెట్టేసి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ట్రయాంగిల్ ఫైట్ లో ఏమైతుందంటే ఇప్పుడు చూడండి, కొన్ని చోట్ల బీఆర్ఎస్ 4, బీజేపీ 4, మొత్తం 10 సీట్లు ఉంటే 2 కాంగ్రెస్ వచ్చాయి. కాంగ్రెస్ ఆ 2 సీట్లతో అధికారం రావాలంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తో కలవాలి, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ కలవాలి, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు అమ్ముడు పోయి 4 మొత్తం కాంగ్రెస్ వైపు వెళ్తే అక్కడ చైర్మన్షిప్ వాళ్ళకి వస్తుంది. అట్లాంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు మరి బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయా? మధ్యాహ్నం నుంచి అదే చర్చ నడుస్తున్నది. అట్లా 4 చోట్ల వచ్చాయి. అట్లా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే వాళ్ళ చైర్మన్ పెట్టుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ కు అవకాశం లేదు. ఇంకా హంగు ఉన్న చోట చాలా చోట ఒక 7-8 చోట్ల ఇండిపెండెంట్ల ప్రభావం ఉంది. వాళ్ళు ఎలా అట్లా ఆల్రెడీ స్కోలింగ్లు వస్తున్నాయి.
ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. వాళ్ళు ఇండిపెండెంట్లు ఏముంది, అన్నిటికీ ఆశపడతారు, అధికార పార్టీ పోతే పనులు అవుతాయి, డబ్బులు కూడా వస్తాయి అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళనేమి ఆపడానికి లేదు. బట్ సిద్ధాంతపరంగా ఉండేటువంటి బీజేపీ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఏమో బీజేపీ నుంచి కూడా వెళ్ళిపోతారా ఏమిటి అనేది కూడా చర్చ నడుస్తుంది. హంగు రావడానికి ఏంటి, మీరు క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే ట్రయల్ ఫైట్ లో తప్పలేదు. ఎందుకంటే ఓట్లు చూపుడు వ్యతిరేక ఓటు చీలుతుంది, ఇద్దరికి పోతాయి. పోయినప్పుడు హంగు అనేది వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఒక పార్టీ పంచుకోగలిగితే ఆ పార్టీ లీడ్లోకి వస్తుంది. రెండు పార్టీలు పెంచుకునేసరికి రెండు లీడ్లోకి వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ వెనకబడింది. సో అక్కడ హంగ వచ్చేసింది. సో ఈ పరిస్థితుల్లో మరి చూడాలి. అప్పుడే క్యాంపులు తీసుకెళ్లడము, కౌన్సిలర్లు దాచిపెట్టడము, ఎక్కడెక్కడ ఊర్లకు పంపడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి మధ్య సాయంత్రం. రైట్. అంటే ఇక్కడ రేవంత్ సర్వశక్తులు వడ్డాడు. ఇటు మనకు నల్గొండ, ఖమ్మం లాంటి చోట్ల కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం కనిపించింది. ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుందన్నటువంటి చోట్లన బీఆర్ఎస్ గట్టి ప్రభావమే చూపించింది. ఎక్కడ తేడా వచ్చింది? అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, నల్గొండ కానీ ఖమ్మం కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు, పట్టుదల గల నాయకులు, జనంలో ఉన్న నాయకులు, జనానికి సహకరిస్తూ సహాయం చేస్తూ, పెళ్లిళ్ళైనా పేరెంటాలైనా చనిపోయినా వెళ్ళడం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, ఇవన్నీ జరిగాయి. బీజేపీ నాయకులు ఎవరు చేస్తున్నారంటే అట్లా ఎక్కడ ఎవరు చేస్తున్నారు? చేయటం లేదు. ఇప్పుడు కామారెడ్డి ఎవరు ఎమ్మెల్యే? బీజేపీ. కామారెడ్డి పోయింది, బాన్సువాడ పోయింది, ఎల్లారెడ్డి పోయింది. 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పోయింది. ఏం చెప్పాలి అక్కడ? మరి బీజేపీ ఎమ్మెల్యే ఉండి, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ గెలిస్తే ఏం మాట్లాడతామంటే, అంటే వీళ్ళు సరిగా పనిచేస్తున్నారా, చేయలేదా? మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే ఓడగొట్టే. కామారెడ్డి అంటే అప్పుడు రేవంత్, కేసీఆర్ ఇద్దరు పోటీ చేస్తే వాళ్ళిద్దరి మీద గెలిచిన బీజేపీ క్యాండిడేట్. కేసీఆర్ రేవంత్ మీద గెలిచినటువంటి ఆయన. మరి 3 పోయాయి అక్కడ, 3 మున్సిపాలిటీలు. బాగుంది. కాకపోతే ఒక స్పెషల్ ఏం కనబడుతుందంటే తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళ ముగ్గురు సరే టఫ్ ఫైట్ ఒక ఆస్పెక్ట్. ఇది కాకుండా సిపిఐకి ఒక కార్పొరేషన్ గెలుచుకునే స్టేజీ, ఎంఐఎం, చివరికి ఆల్ ఇండియా ఏది ఫార్వర్డ్ ఫ్రంట్ వాళ్ళు ఒకవైపున. అంటే దాదాపుగా అన్ని పార్టీలకు, ఈవెన్ జనసేనకు కూడా వచ్చింది అక్కడ ఒక సీటు, మున్సిపాలిటీలో ఒక సీటు గెలుచుకుంది. అంటే అన్ని పార్టీలని ఆదరించేటటువంటి రాష్ట్రం కింద చూడాలా దాన్ని? తెలుగుదేశం కూడా ఒకటి వచ్చింది ఖమ్మం జిల్లాలో, ఒక కౌన్సిలర్ గెలిచాడు తెలుగుదేశం పార్టీ. పార్టీ టికెట్ మీదనే పోటీ చేసి గెలిచారు, జనసేన గెలిచారు ఒక కౌన్సిలర్. ఇప్పుడు అంటే ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే, నాయకులను బట్టి పార్టీలను చూడకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో నాయకుడిని చూస్తారు. అదే ఆ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కూడా మనం గెలిపించుకోవాలా, మనకు అందుబాటులో ఉంటాడు, మనకు సాయం చేస్తాడు అని ఇంకా పార్టీ చూడరు, ఆ నాయకుడిని చూసి ఓట్లేస్తారు. అలా నీకు అదేదో మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడు ఎప్పుడు జన మధ్య ఉండేటువంటి వ్యక్తి. అతని ప్రభావం వలన మున్సిపాలిటీ వచ్చింది. అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఎవరికి తెలియదు కూడా తెలియదు ఇక ఆ నియోజకవర్గంలో. పేరు చెప్పడానికి కూడా ఫుల్ పేరు చెప్పలేదు. గెలిచారు అంటే అది నాయకుడి పటుత్వము, నాయకుడి యొక్క పనితనము చూసి గెలిపించుకున్నాడు. అంటే ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో ఇచ్చిన టికెట్ అని కవిత మనుషులకి ఆ పేరుతో ఇప్పించింది, గెలిపించుకుంది కవిత అన్నటువంటి వాదన కూడా ఉంది. అంటే వాళ్ళకు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ గెలిచినటువంటి వ్యక్తి, అంటే ఆ లీడ్ చేసి గెలిపించుకున్నటువంటి వ్యక్తి, నేను డైరెక్ట్ గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షుడి నుంచి టికెట్లు తీసుకున్నాను, ఇందులో సంబంధమే లేదు కవితకు,
మాకు ఆమెకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఆయన ప్రెస్లో చెప్పేశాడు, ఇవాళ సంబంధం లేదని చెప్పేశాడు. అయితే కొన్ని చోట్ల ఒక ఒక కౌన్సిలర్లు గెలిచారు ఆ పార్టీ పేరు మీదనే, అది ఆమె పెట్టినటువంటి వ్యక్తులు. అక్కడ మాత్రం ఆమెకు మాకు సంబంధం లేదని అతను అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదే బీఫారాలు కూడా కవిత ఇచ్చిందట కదా ఆ పేరుతో. లేదు, వాళ్ళకు మేము అక్కడి నుంచి తెచ్చుకుంటామని అని చెప్పాడు అతను. ఓకే ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక తిరుగులేని స్థాయికి, అంటే 10-15 ఏళ్ల పాటు ఇక్కడ ఎట్లయితే 15 ఏళ్ళు ఆంధ్రాలో మేమే ఉంటాం అన్నట్టు అక్కడ నేనే రాజు నేనే మంత్రి, ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆ రిజల్ట్కి ఈ రిజల్ట్ ఆ విధమైనటువంటి భరోసా ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు 70% వచ్చాయంటే ఖచ్చితంగా ఆ భరోసా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఓటర్ మైండ్ మారిపోతుంది, పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఓటర్ మైండ్ మారిపోతుంది. ఈ మున్సిపాలిటీలకు ఉన్నటువంటి ఆలోచన విధానం రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలకు అలాగే ఉంటుందే, ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది, అప్పట్లోగా పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా అసంతృప్తి పెరుగుతుందా అనేది చూడాలి. అంటే నెగిటివ్ ఓటు పెరుగుతూ పోతున్నది, పాజిటివ్ గా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అధికారం చేతిలో ఉంది, డబ్బు చేతిలో ఉంది, విపరీతంగా డబ్బులు పంచారు, అధికార బలం ఉపయోగించుకున్నారు, మొత్తం మీద గెలవగలుగుతున్నారు. కానీ అసెంబ్లీ వచ్చేసరికి ఆ సీన్ మారిపోతుంది కదా. మారిపోయినప్పుడు ఇప్పుడు ఈ సిగ్నల్ ఏమి కనిపిస్తున్నదంటే, ఇక్కడ కాంగ్రెస్ ని ఇక్కడ ఓడగొట్టాలి అంటే బీజేపీ బీఆర్ఎస్ అంటే ఈ ఫలితాలను బట్టి ఆ 2 పార్టీలు పొత్తు పెట్టుకోగలిగితే నెక్స్ట్ కాంగ్రెస్ ను ఓడగొట్టొచ్చు అనేటువంటి సందేశం అయితే వెళ్తుంది. ఎందుకంటే అన్ని చోట్ల అలాంటి పరిస్థితే వెళ్తున్నది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేయొచ్చేమో, ఆ ఆలోచనలో పడవచ్చు అని నేను అనుకుంటున్నా. మనం ఒంటరిగా పోటీ చేస్తే తట్టుకోలేము ఇంకా రేవంత్ రెడ్డిని, మనం బీజేపీతో కలిపి చేతులు కలిపి ముందుకెళ్తేనే బెటర్ అనేటువంటి అభిప్రాయానికి వస్తారేమో. ఇప్పుడు దీని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు 4-5 మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా బీజేపీ మద్దతు తీసుకుంటేనే బీఆర్ఎస్ అక్కడ చైర్మన్ అవుతాడు, లేదంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటే బీజేపీ అతను చైర్మన్ అవుతాడు. ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు. అంటే ఆడ వేరే మార్గం కనపడడం లేదు. వాళ్ళిద్దరు ఖచ్చితంగా రాజన్న పడాలా, లేకుంటే ఎవరైనా అమ్ముడు పోయి నలుగురు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవాలా, లేదంటే బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోవాలా, లేదంటే బీఆర్ఎస్ వదిలేసి బీజేపీలో చేయాలా. ఇట్లాంటివి జరుగుతాయి ఇప్పుడు. దీన్ని బట్టి ఏమైనా ఒక అండర్స్టాండింగ్ వస్తారా, వచ్చి ఏమన్నా చైర్మన్ పోస్టులు పొందగలుగుతారా అంటే దాన్ని బట్టి మనకు వాళ్ళు ఎలాంటి ప్రజలకు సిగ్నల్ ఇస్తారు అనేది తెలిసిపోతుంది. నేనైతే ఏమో, నాకైతే అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారేమో బీఆర్ఎస్ బీజేపీ. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి ఉండదు. ఎవరైనా అమ్ముడు పోతే అది వేరే అంశం. ఖచ్చితంగా బీఆర్ఎస్ తో కలిస్తే తప్పేం కాదనేది ప్రజలు కూడా అంటారు. కాంగ్రెస్ ఎట్లా కలుస్తారు బీజేపీ? అలాగే పార్టీ కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే రేపు పొద్దున టఫ్ ఫైట్, ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మిలాఖత్ అయితే ఆ పార్టీకి డ్యామేజ్ అయిపోతుంది. ఒకవేళ కాంగ్రెస్ తో ఏమైనా లింకులు పెట్టుకొని చైర్మన్ పోస్టు తీసుకోగలిగితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి అడ్వాంటేజ్. ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కలవటాన్ని ప్రజలు అంగీకరించరు, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కలవడానికి ప్రజలు అంగీకరించరు. ఛాన్స్ అనేది డిఫరెంట్. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ప్రజలకి దాని గురించి పెద్దగా ఏం ఆలోచించారు. సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని రిజల్ట్ ఈ మధ్య కాలంలో చూసాం. ఏది 2020లో కేసీఆర్ పెట్టినప్పుడు 1 సైడ్ విక్టరీ అక్కడ, అట్లాగే ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సందర్భంలో 1 సైడ్ విక్టరీ. అక్కడ దాదాపుగా అన్ని కార్పొరేషన్లు, అన్ని జిల్లా పరిషత్తులు, 90% ఎంపీటీ మండల పరిషత్తులు, ఓన్లీ ఒక 5-6 మున్సిపాలిటీలు మాత్రమే తెలుగుదేశానికి వచ్చినాయి. ఆ స్థాయిలో జరిగింది. అక్కడ కూడా అట్లాగే 1 సైడ్ విక్టరీ అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి టఫ్ ఫైట్ అయ్యింది, ఆధిపత్యం వచ్చింది. అంటే జనం ఆలోచనలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ ఆ స్థాయి ల్యాండ్ స్లైడ్ కాకుండా
ఇంత ఫైట్ ఇవ్వడానికి అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఆ రెండు రాష్ట్రాల్లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగినట్టు అనుకోవాలా, లేకపోతే ఆ స్థాయి గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ వీళ్ళకి లేదనుకోవాలి? ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగాయి. ఎక్కడో ఒకటి రెండు చిన్న సంఘటనలు తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయి. ఎక్కడ రీపోలింగ్ రాలేదు. ప్రజాభిప్రాయం ఏంటంటే మిక్స్డ్ గా ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల బీజేపీని కాదనటం లేదు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాదనటం లేదు, కాంగ్రెస్ కాదనటం లేదు, అధికార పార్టీ కాదు. ఇక్కడ ఏంటంటే కేవలం అధికార పార్టీ అనే ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం వల్లనే ఆమె సీట్లు రాలేదు. అంటే అసంతృప్తి ఎక్కువ ఉంది, సందేహించాల్సిన పని లేదు. ఇది ఖచ్చితంగా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు బయట పడకపోవచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కావాలి. దాన్ని ఎలా ఎన్కేస్ చేసుకోగలుగుతారు అనేది చూడాలి. ఇది ప్రతిపక్ష పార్టీ అంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. బీజేపీ ఇంకా స్ట్రాంగ్ గా ఈ ఎన్నికల్లో స్ట్రాంగ్ పొజిషన్ లోకి వచ్చి ఉంటే కనుక రేపు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది వచ్చేది. బీఆర్ఎస్ కింద వెనకడిపోయింది. రైట్. లాస్ట్ ట్రిప్ ఎన్నికల పరంగా చూస్తే అసెంబ్లీలోనేమో కాంగ్రెస్ ఆధిపత్యం వచ్చింది, పార్లమెంట్లోనేమో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం వచ్చింది, తర్వాత మళ్ళీ ప్రతిపక్ష స్థానం దగ్గరికి బీఆర్ఎస్ వచ్చింది మొన్న జరిగిన 3 బైపాల్స్లో కూడా. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కే వచ్చింది. బీజేపీకి మోడీ ఇంపాక్ట్తో పార్లమెంటు చోట మాత్రం ఓట్లేసి మిగతా చోట్ల ఆ స్థాయి విజయం ఇవ్వకపోవడానికి కారణం స్థానిక నాయకత్వాల బలహీనత అనుకోవాలా, లేకపోతే కనుక ఇంతకుముందు కూడా కాంగ్రెస్ స్థానిక సంస్థలో ఓడిపోయి మెయిన్ ఎలక్షన్స్లో గెలిచింది కాబట్టి అట్లా గెలిచే అవకాశం ఉందనుకోవాలి ఫ్యూచర్లో? చెప్పలేము. ఇప్పుడు స్థానిక నాయకత్వము బలహీనంగా ఉండడము, అలాగే వీళ్ళు డెసిషన్ తీసుకొని ముందు నుంచే ఎవరిని పోటీ చేపించాలి ఎవరు అనేది బాగా ఆలస్యం చేయటము, బీజేపీ అభ్యర్థుల నిర్ణయంలో కొత్త వాళ్ళని తీసుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే డిసడ్వాంటేజ్. అలాగే పార్టీలో అభిప్రాయ భేదాలు రావటం. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అనే ఆయన స్టేట్ ఓవరాల్ గా లీడ్ చేసి ఆలోచన చేసే విధానం ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే పరిమితం అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు గ్రూపిజం కట్టుకుంటారు. బీజేపీలో గ్రూపిజం ఉంది అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది జనంలో కూడా. వీళ్ళు కూడా ఏంటి ఆయన వాళ్ళ నియోజకవర్గంలో కాకుండా ఇంకొక నియోజకవర్గంలో వీళ్ళ మనిషి ఎవరో ఉంటే వానికి టికెట్ ఇవ్వాలని ఇవ్వడానికి దిగటం, వాళ్ళ నియోజకవర్గాల పరిమితం కాకుండా అన్ని చోట్ల ప్రతిపాదనలు పెట్టడము, అది విభేదాలు రావటము, ఇక్కడ సఖ్యత లేదు బీజేపీ నాయకుల మధ్య అన్నది బాగా జనంలోకి వెళ్ళిపోయింది. అది మనకి ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తాం రిజల్ట్స్ బట్టి. పార్లమెంట్ ఎన్నికలు అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే మోడీ గారిని చూస్తారు. ఇప్పుడు ఇవన్నీ చూడరు. వీళ్ళతో మనకేం పని, మోడీ గారు మళ్ళీ రావాల్సిందే అనే ఆలోచన చేస్తారు. అట్లా చేసి 8 సీట్లు రాగలిగింది, లేకపోతే ఎలా వస్తాయి? రావు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజా సింగ్ తప్ప బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలే. మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ జిల్లా గెలిచింది. ఆయన పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు బీజేపీ. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఆయన గెలిచారు. మరి అంటే జనాభిప్రాయం మారిపోయాయి కదా. రైట్. నిన్న ఈయన చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి 2029లో జమిలి ఎన్నికల ఖాయం అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటాయి అనుకోవచ్చు. అప్పుడు జమిలి ఎన్నికలు ఖచ్చితంగా ఉండే అవకాశాలే ఉన్నవి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ నడుస్తున్నది. 27లో జనాభా సేకరణ జరుగుతుంది, మళ్ళా రీఆర్గనైజేషన్ జరుగుతుంది, ఈ నియోజకవర్గాల యొక్క పునర్విభజన జరుగుతుంది. జమిలి ఎన్నికలు పోతారనేది స్ట్రాంగ్ గా బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. అదే జరిగితే ఈ ముందు ఎన్నికలు జరగవు, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతుంది. సో అప్పుడు ఇంకా బీజేపీకి అడ్వాంటేజ్ పెరుగుతుంది. కేసీఆర్ తెలివిగా రద్దు చేసి బీజేపీ పార్లమెంట్తో పాటు జరిగితే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అని ముందుగా ఎలక్షన్కి పోయాడు. సో దాన్ని ఉపయోగించుకున్నాడు 2 సార్లు. ఇప్పుడు కాంగ్రెస్ అది ఉపయోగపడింది. కానీ జమిలి ఎన్నికలు వస్తే ఇప్పుడు ఆ ఛాన్స్ ఉన్నది. ఇంకా
ఎక్కడ ఆ రెండు ఒకేసారి వస్తాయి. అందువలన రేవంత్ రెడ్డి కూడా కొంత సమాచారం ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆ విధంగా జరిగే అవకాశం ఉందని. దానికి ఆయన ఏమి దాన్ని వ్యతిరేకించడం లేదు. నాకున్న అంటే ఆయన మాటలను బట్టి జమీల్ ఎన్నికలు వ్యతిరేకించి ముందే అసెంబ్లీకి పోదాము అనే పరిస్థితిలో లేదు. మళ్ళీ పోయి మళ్ళీ గెలవాలి అని చూడాలి. అంటే అప్పటి వరకు రాజకీయం ఎలా ఉంటది 29కి పరిస్థితి ఏముంటది? ఆయన కాంగ్రెస్ లో ఉంటాడా? సీఎంను మారుస్తారా? మారిస్తే ఏంటి? ఆయన మీద రోజు కంప్లైంట్ పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కుమ్మలాటలు పెరిగాయి. సీఎం క్యాండిడేట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు మమ్మల్ని పెట్టండి అని. అందువల్ల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిమిషంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. రాజకీయం ఎలా మారుతారో తెలియదు. ఇప్పుడు బీజేపీ టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది బాగా ప్రచారంలో ఉంది. ఆయన అదేమంటే సెంట్రల్ మినిస్టర్లు కలుస్తుంటాడు, ఢిల్లీ పోతే కలుస్తాడు, టచ్ లో కూడా ఉన్నాడు అనేది కూడా బాగా ప్రచారంలో ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది. రైట్. ఫైనల్ గా చెప్పండి, ఈ ఓవరాల్ రిజల్ట్ తో వీళ్ళిద్దరికి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఈ ముగ్గురికి? కాంగ్రెస్ పార్టీకి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోవడానికి అడ్వాంటేజ్ ఇది. సర్పంచ్ ఎన్నికలుగా నీవు కానీ ఇంకా మళ్ళీ తర్వాత జడ్పీ ఎలక్షన్స్ రావాలి, మండల ఎలక్షన్స్ ఇవన్నీ. దానిలో రిజల్ట్ కూడా అనుకూలంగా వచ్చింది అనుకో, మళ్ళీ హైదరాబాద్ కార్పొరేషన్ ఉంది, అది జరగాలి. వీటన్నిటిలో విజయం సాధిస్తే ఖచ్చితంగా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారానికి పెద్ద ప్రచార అస్త్రంగా చూడండి, మా ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ మేము గట్టిగా ఫైట్ చేస్తున్నాం ఆ పార్టీ మీద, ఎదుగు తప్పులను చేస్తున్నారు, ఎవిడెన్స్ చేస్తున్నారని వాళ్ళు చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎటు ఏంటంటే బీజేపీ చిక్కుల్లో అయితే పడింది. ఏం చెప్పుకోగలుగుతారు వాళ్ళు? ఏమన్నా చెప్పుకుంటే వీళ్ళు ఏమంటున్నారు, చూడండి కేసీఆర్ మీద సిబిఐ విచారణ ఎందుకు చేయాల, కాళేశ్వరం మీద అని మాట్లాడతారు, ఈడీ ఎందుకు రైడ్ చేయాల అని మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ అని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ ఏమైంది, బీజేపీ అటు వాళ్ళ ఆరోపణలు వీళ్ళ ఆరోపణలు, వీళ్ళతో ఉన్నారా వాళ్ళతో ఉన్నారా అనే దాని మీద సరైనటువంటి క్లారిటీ, అటాక్ చేసేటువంటి స్ట్రాంగ్ అటాక్ అన్నది బీజేపీ నుంచి జరగలేదు. సోషల్ మీడియా కూడా బలహీనంగా ఉండేవాళ్ళు, స్ట్రాంగ్గా లేదు. స్ట్రాంగ్గా లేదంటే అంత నెట్వర్క్ ఎప్పటికప్పుడు ఆలోచించి వెంటనే దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా మాట్లాడితే కిషన్ రెడ్డి మాట్లాడాలి, లేదంటే బండి సంజయ్ ఎవరు మాట్లాడాలి. వాళ్ళు కూడా ఢిల్లీకి తిరగడం, ఈడీ తిరగడం, కమ్యూనికేషన్ గ్యాప్. ఇవాళ ఒక సంఘటన జరిగితే నెక్స్ట్ డే కానీ రియాక్ట్ కావడం లేదు, ఆ సమాచారం అందుకొని. స్పాంటేనియస్ గా ఉండాలి. ఇవాళ ఎలా ఉందంటే సోషల్ మీడియా వెంటనే దాని మీద క్లారిఫికేషన్ అనేది జనానికి పోతేనే వెళుతుంది. ఆలస్యం అయిపోతే అనుమానపడతారు, ఏమో చూడని, ఏం నోరెత్తడంలే, మాట్లాడడంలే అని చెప్పి. అది జరుగుతున్నది ఇక్కడ. అంటే నడిపించేటువంటి నాయకుడు ఇక్కడ సమన్వయం చేసుకొని చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడలేదు, స్లోగా ఉంది. అలాగే నెట్వర్క్ విస్తరించడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో. నగరాల్లో ఉంది, ప్రయోజనం ఉంది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే గ్రామీణ ప్రాంతాల వరకు నెట్వర్క్ ఉండాలి కదా. ఎన్ని నియోజకవర్గాల్లో ఉంది, అసలు క్యాండిడేట్ లేరు, ఉన్నారా, ఎక్కడున్నారు, ఎవరు ఎత్తుకునే పరిస్థితి ఉంది కదా అసెంబ్లీ వస్తే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా తెలంగాణ ఎన్నికలు అన్నటువంటిది ఒక సంచలనమే. వన్ సైడ్ విక్టరీ అనుకున్నటువంటి దశ నుంచి టఫ్ ఫైట్ మధ్యన విక్టరీ సాధించింది కాంగ్రెస్ పార్టీ. అట్ ద సేమ్ టైం గత ఎన్నికలతో పోల్చుకుంటే పూర్తి సాధికారిక ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అదే సందర్భంలో దెబ్బతిన్నటువంటి బీఆర్ఎస్ పుంజుకుంది, కానీ కాంగ్రెస్ని దాటే స్థాయికి ఇంకా చేరలేదు. గతంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలను ప్రదర్శిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యం కాదు, థర్డ్ ప్లేస్కి పరిమితమైంది. బట్ గతంతో పోల్చుకుంటే పుంజుకుంది. ఇది ఓవరాల్ సిచ్యుయేషన్.